హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము 18వ తారీఖు డిసెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూసేద్దాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అంతకంటే ముందుగా అన్అకాడమీకి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో డిసెంబర్ 20-24 తేదీల మధ్య 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2 months అండి. నెక్స్ట్ 24 months సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 3 months ఆఫర్ అయితే వస్తుంది. మన కోడ్ యూజ్ చేయండి RKT10, అడిషనల్గా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ కావడం జరిగిందండి. లక్ష్యం పేరుతో మరి డిసెంబర్ 22వ తారీఖున ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి బ్యాచ్లు. నెక్స్ట్ గ్రూప్ 2 ఫ్రీ టెస్ట్ అండి 19వ తారీఖు. గ్రూప్ 2 ఫ్రీ టెస్ట్ మళ్ళీ 26వ తారీఖు ఉందండి. ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. రివిజన్ సిరీస్ ఆన్ జాగ్రఫీ ఉంటుందండి 20వ తారీఖు నుంచి. వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి డిసెంబర్ 18వ తారీఖు నుంచి. సో వీటన్నిటిలో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చండి. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంతేకాకుండా 1 year వచ్చేసి 9,350 అండి. మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే కంప్లీట్ సిలబస్ అనేది రావడం జరుగుతుంది. అందులో మన కోడ్ యూజ్ చేశారనుకోండి RKT10, మీకు 10% అడిషనల్గా డిస్కౌంట్ కూడా రావడం అయితే మనము చూడవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఫ్రెండ్స్. అందరూ కూడా మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ ఇంట్లో కూర్చొని మీ యొక్క ప్రిపరేషన్ని సాగించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే శాటిలైట్ రూపొందిస్తున్నారు. దాని పేరు ఏంటి? ఆప్షన్ ఏ SSLV అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకారము భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రైవేట్ భాగస్వామ్యంతో చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనముని అభివృద్ధి చేసే పనిలో ఉంది. 2022 మొదటి త్రైమాసికంలో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ముఖ్యాంశాలు: SSLV 500 కిలోమీటర్ల 500 కిలోమీటర్ల ప్లానర్ ఆర్బిటాల్కు 500 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫ్రెండ్స్, మరి SSLV అభివృద్ధి చివరి దశలో ఉంది. SSLV యొక్క మొదటి అభివృద్ధి విమానాన్ని 2022 మొదటి త్రైమాసికంలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. SSLV D1, SSLV D2 మరియు SSLV D3 అనేటువంటి 3 అభివృద్ధి విమానాల ద్వారా వాహన వ్యవస్థల అర్హత మరియు అభివృద్ధితో పాటు విమాన ప్రదర్శనతో సహా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వము 169 కోట్ల రూపాయలని మంజూరు చేసింది. స్టాటిక్ జీకే అబౌట్ ఇస్రో చూద్దాము. ఏర్పాటు 15 ఆగస్టు 1969. ప్రధాన కార్యాలయము బెంగళూరు. చైర్మన్ K. శివన్ గారు. నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రము. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంపై సూచికలో పశ్చిమ బెంగాల్ పెద్ద రాష్ట్రాల విభాగంలో చార్టులో అగ్రస్థానంలో ఉంది. ఇండెక్స్ నివేదికను రూపొందించిన సంస్థ ఏది అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై సూచికపై నివేదికను ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ తయారు చేసింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ దీనిని విడుదల చేశారు. నివేదిక యొక్క కీలక ఫలితాలేంటో చూద్దాము. ఫౌండేషన్ అక్షరాస్యత మరియు సంఖ్యా సూచిక 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అక్షరాస్యతకు సూచికగా చెప్పుకోవచ్చు. మరి పెద్ద రాష్ట్రాల విభాగంలో బీహార్ అట్టడుగున నిలిచిపోయింది. చిన్న రాష్ట్రాల విభాగంలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. ఇండెక్స్లో జార్ఖండ్ చెత్త పనితీరు కనబరిచినట్లుగా తెలుస్తుంది. పెద్ద రాష్ట్ర విభాగంలో కేరళ 67.95 స్కోర్ చేయగా చిన్న రాష్ట్ర విభాగంలో పశ్చిమ బెంగాల్ 58.95 స్కోర్ చేసింది. కేంద్రపాలిత ప్రాంతంలో లక్షద్వీప్ 52.69 స్కోర్తో అగ్రస్థానంలో ఉంది. ఈశాన్య విభాగంలో మిజోరాం 51.64 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది.
50% కంటే ఎక్కువ రాష్ట్రాల్లో జాతీయ సగటు 28.05 కంటే తక్కువ స్కోర్ చేయడం అయితే ఇక్కడ మనం గమనించదగ్గ విషయము. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే బోర్డు వెస్ట్ బెంగాల్. ఏర్పాటు 26 జనవరి 1950. రాజధాని కోల్కతా. మొత్తం జిల్లాలు 23. గవర్నర్ జగదీష్ ముఖి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అసెంబ్లీ స్థానాలు 294, లోక్సభ 42, రాజ్యసభ 16. వైశాల్య పరంగా 13వ స్థానము, జనాభా పరంగా 4వ స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారం అందిపుచ్చుకోవడానికి భారతదేశము ఇటీవల ఏ దేశంతో ఒక ముఖ్యమైన ఒప్పందము కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వియత్నాంతో. వివరాలు చూద్దాం. డిసెంబర్ 17, 2021 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారం కోసము భారతదేశం మరియు వియత్నాము ఒప్పందంపై సంతకము చేశాయి. ముఖ్యాంశాలు: డిజిటల్ ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు తమ దేశాలు చేపట్టిన పలు కార్యక్రమాలపై ఇరు దేశాల మంత్రులు అభిప్రాయాలను పంచుకున్నారు. మరి రెండు దేశాల మధ్య ఐసిటి వాణిజ్యం మరియు సహకారాన్ని పెంపొందించడానికి కూడా మంత్రులు అంగీకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య చురుకైన నిశ్చితార్థం ఉన్నప్పటికీ, అంటే చురుకైనటువంటి రిలేషన్ ఉన్నప్పటికీ మంత్రులు ఇంకా పేర్కొనలేదు. అయితే మరింత సహకారాన్ని అన్వేషించడానికి విస్తారమైన అవకాశాలైతే ఉన్నాయి. ఐటీలో సహకారంపై అవగాహన ఒప్పందము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సహకారంపై భారత్ వియత్నాం అవగాహన ఒప్పందాన్ని పొడిగించే ఒప్పందంపై మంత్రులు సంతకము చేశారు. స్టాటిక్ జీకే బోర్డు వియత్నాం. ఏర్పాటు 2 సెప్టెంబర్ 1945. రాజధాని హనోయ్. అధికార భాష వియత్నమీస్. కరెన్సీ డాంగ్. సెక్రటరీ జనరల్ న్యూయెన్ ఫు టాంగ్. ప్రెసిడెంట్ న్యూయెన్ జువాన్ ఫూక్. ప్రధాని పామ్ మిన్ చిన్. ఓకే, నెక్స్ట్. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఈ రోజున నిర్వహిస్తారు. ఆప్షన్ డి, డిసెంబర్ 18. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. మరి ఈ రోజును ఐక్యరాజ్యసమితి యుఎన్ సంబంధిత ఏజెన్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, దీన్ని ఏమంటాము? ఐఓఎం అంటాము. మరి ఐఓఎం ద్వారా గుర్తించడం అయితే జరిగింది. అంతర్గతంగా స్థానభ్రంశం చెంది 41 మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యక్తులు వారు ఎదుర్కొంటున్న సవాళ్లు కలిగి ఉన్న 272 మిలియన్ల వలసదారులు చేసిన సహకారాన్ని హైలైట్ చేయడానికి ఈరోజు జరుపుకుంటారు. మరి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం 2021 యొక్క థీమ్ మానవ చలనశీలత యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడము. దీనికి ఇచ్చిన హిస్టరీ అయితే ఉందండి, చూద్దాం. 18 డిసెంబర్ 1990న జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అన్ని వలస కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల హక్కుల పరిరక్షణపై అంతర్జాతీయ ఒప్పందంపై తీర్మానాన్ని ఆమోదించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎక్కడ ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో తొలిసారిగా జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ హాకీ లీగ్ను క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లాంఛనంగా ప్రారంభించారు. ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ హాకీ లీగ్ విజేతకు 30 లక్షల నగదు బహుమతి లభిస్తుంది. మొదటి దశలో లీగ్లో మొత్తము 14 జట్లు పాల్గొంటాయి మరియు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 21 వరకు 42 మ్యాచ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో 2, 3 దశలు నిర్వహించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు హాకీ ఇండియా సంయుక్తంగా తొలిసారిగా జాతీయ స్థాయి ఖేలో ఇండియా లీగ్ను నిర్వహిస్తున్నారు. 2015 తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో నిర్వహిస్తున్న తొలి పెద్ద ఈవెంట్ ఇదే కావడము గమనార్హం. నెక్స్ట్ వన్, భారతదేశంలో 500 గ్రామాలను డిజిటల్ చెల్లింపుల సామర్థ్యం పెంచడానికి డిజిటల్ పేమెంట్ ఉత్సవ్ ప్రారంభించిన సంస్థ. ఆప్షన్ ఏ అండి, వాట్సాప్ భారతదేశంలోని 500 గ్రామాలకు డిజిటల్ చెల్లింపుల ఉత్సవ్ను ప్రకటించింది. వాట్సాప్ యొక్క డిజిటల్ చెల్లింపుల ఉత్సవ్ అనేది వ్యక్తులు మరియు వ్యాపారాలను శక్తివంతం చేయడానికి డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఒక పైలట్ ప్రోగ్రాం మరియు ఇది ఆర్థిక చేరిక యొక్క కారణాన్ని మరింత పెంచే ప్రాజెక్టుగా ఉద్దేశించబడింది. వాట్సాప్లో చెల్లింపుల ద్వారా డిజిటల్ చెల్లింపులకు ప్రాప్యతతో గ్రామీణులకు సాధికారత కల్పించడం దీని లక్ష్యము.
నెక్స్ట్ ఫ్యూఫా ఇండియా 2021 ఈవెంట్లో వాట్సాప్ డిజిటల్ చెల్లింపుల ఉత్సవంను ప్రకటించింది. ఇది ఆర్థిక చేరికను వేగవంతం చేసే ప్రయత్నంలో కర్ణాటక మరియు మహారాష్ట్రలోని 500 గ్రామాలను కూడా దత్తత తీసుకోబోతుంది. ఈ ఏడాది అక్టోబర్ 15న కర్ణాటకలోని మాండ్యా జిల్లాలోని క్యాతనహల్లి గ్రామంలో డిజిటల్ చెల్లింపుల ఉత్సవంను ప్రారంభించడం అయితే చూడవచ్చు. మరి స్టాటిక్ జీకే బోర్డ్ వాట్సాప్ చూద్దాం. దీని యొక్క ఏర్పాటు జనవరి 2009. ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా, అమెరికా. హెడ్ ఎవరంటే విల్ క్యాథ్కార్ట్. నెక్స్ట్ వన్, త్రివిధ దళాధిపతులతో కూడిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జనరల్ నరవానే. వివరాలు చూద్దాం. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఏ నరవానే త్రివిధ దళాధిపతులతో కూడిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 8న భారత వైమానిక దళము హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించిన తర్వాత మరి ఆ పదవి ఖాళీగా ఉంది. జనరల్ నరవానేకు బాధ్యతలు అప్పగించబడ్డాయి, ఎందుకంటే అతను 3 సర్వీసులలో అత్యంత సీనియర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ తయారు చేయడానికి టీవీఎస్ సంస్థ ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ BMW అండి, ఆప్షన్ సి BMW. భారతదేశం యొక్క టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో BMW యొక్క మోటార్ సైకిల్ బ్రాండ్తో ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తుంది. వారి యొక్క క్లీన్ మొబిలిటీ ఆఫర్ను విస్తరించాలని కోరుకునే అనేక భారతీయ వాహన తయారీదారులతో చేరింది. ఓలా ఎలక్ట్రిక్ అండ్ ఏథర్ వంటి కొత్త యుగం స్టార్టప్లు ఎలక్ట్రిక్ స్కూటర్లలో పెట్టుబడిని పెడుతున్న సమయంలో ఈ టైఅప్ వచ్చింది. మరి భాగస్వామ్యం యొక్క విస్తరించిన పరిధిలో కంపెనీలు గ్లోబల్ మరియు దేశీయ మార్కెట్ల కోసము ప్రస్తుతం ఉన్న అంతర్గత దహన ప్లాట్ఫామ్లతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్ఫామ్లతో ముందుకు రావాలని యోచిస్తున్నాయి. మెరుగైన సహకారంతో కూడిన మొదటి ఉత్పత్తి పట్టణ పర్యావరణ వ్యవస్థకు సరిపోయే ఎలక్ట్రిక్ మోడల్ రాబోయే 24 నెలల్లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఎవరు ఇటీవల చేరారు? ఆప్షన్ ఏ అరవింద్ కుమార్ గారు. అరవింద్ కుమార్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా చేరారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ. మరి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ డొమైన్లలో 25 కంటే ఎక్కువ 25+ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్లను ప్రారంభించడం ద్వారా STPI దేశంలో టెక్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ సంస్కృతికి ఆజ్యము పోస్తుంది. నెక్స్ట్ వన్, రాజ్ కపూర్ 97వ జయంతి సందర్భంగా రాహుల్ రావైల్ రచించిన రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ విడుదల చేసింది. సో మరి ఎవరు విడుదల చేశారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ వెంకయ్య నాయుడు గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్య గారు. రాహుల్ రావెల్ రచించిన రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు. రాజ్ కపూర్ 97వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా హబీటాట్ సెంటర్లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఉపాధ్యక్షుడు పుస్తకాన్ని ప్రేమ మరియు అంకితభావం యొక్క శ్రమగా అభివర్ణించారు. నెక్స్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అస్సాంలోని గౌహాతిలో జరిగిన SJFI వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రతిష్టాత్మకమైన SJFI మోడల్ 2021తో ఎవరిని సత్కరించాలని నిర్ణయించారు? ఆప్షన్స్ అండి, సునీల్ గవాస్కర్. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అస్సాంలోని గౌహాతిలో జరిగిన SJFI వార్షిక సర్వసభ్య సమావేశంలో భారత మాజీ క్రికెటర్ మరియు క్రికెట్ వ్యాఖ్యాత అయినటువంటి సునీల్ మనోహర్ గవాస్కర్ను ప్రతిష్టాత్మకమైన SJFI మోడల్ 2021తో సత్కరించాలని నిర్ణయించింది. SJFI పథకం SJFI యొక్క అత్యున్నత గౌరవం. SJFI 27 ఫిబ్రవరి 1976న పశ్చిమ బెంగాల్లోని కలకత్తా, ప్రస్తుతం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో స్థాపించడం జరిగింది. మరి ఇంకా వేరే వారికి కూడా ప్రకటించారని చూద్దాం. SJFI స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ 2021 నీరజ్ చోప్రా గారు జావెలిన్లో. SJFI స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2021 మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్. సో టీమ్ ఆఫ్ ది ఇయర్ SJFI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2021 భారత పురుషుల హాకీ జట్టు.
హెచ్ఏఎఫ్ఐ పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ పురుషుల విభాగంలో ప్రమోద్ భగత్ గారు బ్యాడ్మింటన్ మరియు సుమిత్ ఆంటిల్ జావ్లిన్. హెచ్ఏఎఫ్ఐ పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2021 మహిళలు అవనిలేఖ రైఫిల్ షూటర్స్. హెచ్ఏఎఫ్ఐ స్పెషల్ రికగ్నైజేషన్ అవార్డ్ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్. భూటాన్ తన అత్యుత్తమ పౌర పురస్కారము నాడాగ్ ఫెల్ గి కార్లోతో 2021 పురస్కారంతో ఎవరిని సత్కరించారు? ఆప్షన్ డి అండి, నరేంద్ర మోదీ. భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం అండి ఇది. భూటాన్ తన అత్యున్నత పౌర పురస్కారము నాడాగ్ ఫెల్ గి కార్లోతో ప్రధాని మోదీని సత్కరించింది. భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారానికి ప్రధాని మోదీ పేరును భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ ప్రకటించారు. మరి భారత ప్రధాని పాలనలో భూటాన్తో భారతదేశము స్నేహపూర్వకంగా వ్యవహరించినందుకు ఈ గౌరవం లభించింది. మహమ్మారి సమయంలో కూడా టీకాలు, మందులు మరియు ఇతర అత్యవసర సేవల రూపంలో పొరుగు దేశానికి భారతదేశం మద్దతించింది. పిఎంఓ భూటాన్ ప్రకారము భారత ప్రధాని నరేంద్ర మోదీ సంవత్సరాలుగా షరతులు లేని స్నేహాన్ని పోషించారు మరియు కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఎంతో సహాయం చేశారు. మరి దీనికి ముందు ప్రస్తుత భారత ప్రధానమంత్రికి ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ, రష్యా, మాల్దీవులు, పాలస్తీనా మరియు బహ్రెయిన్ల సంబంధిత గౌరవ పురస్కారాలు కూడా లభించాయండి. ఓకే, అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. రాబోయే ఏ సంవత్సరంలో G20 సమ్మిట్కు భారతదేశం ఆతిథ్య దేశంగా ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2023. కేంద్ర మంత్రివర్గము టెక్స్టైల్ రంగానికి PLI స్కీమ్ కింద ఎంత మొత్తాన్ని కేటాయించింది? ఆప్షన్ సి 10,683 కోట్లు. భారతదేశంలోని అత్యంత ఎత్తైన గాలి శుద్ధీకరణ టవర్ దేశంలోని ఏ రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి, చండీగఢ్. దేశంలో 132 నాన్ అటైన్మెంట్ సిటీలలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పోర్టల్ను పేర్కొనండి. ఆప్షన్ ఏ, ప్రాణ. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? ఆప్షన్స్ అండి, 9.5%. MSME రంగానికి క్రెడిట్ సపోర్ట్ అందించడానికి HDFC బ్యాంక్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ డి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. బొగ్గు ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ టాస్క్ ఫోర్స్కు అధిపతి ఎవరు? ఆప్షన్ ఏ, వినోద్ కుమార్ తివారీ. వ్యాపార చెల్లింపులను ప్రాసెస్ చేయడానికి ఆల్ ఇన్ వన్ స్వైపింగ్ మిషన్ అయిన POS పరికరము మరి వాయిస్ POS జీవోని ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఆప్షన్ సి, కర్ణాటక బ్యాంక్. గీతా గోవిందం జయదేవాస్ డివైన్ ఒడిస్సీ పుస్తక రచయిత. ఆప్షన్ డి, ఉత్పల్ కే బెనర్జీ. భారతదేశం యొక్క గ్రూప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు G20కి షేర్పాగా పేరు పొందిన భారతీయ మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ అండి, పీయూష్ గోయల్. ఢిల్లీ జీకే క్వశ్చన్స్. అకౌస్టిక్స్ అనేది దేనికి సంబంధించిన అధ్యయన శాస్త్రం? ఆప్షన్ సి, ధ్వని. క్రింది వాటిలో ధ్వని నెమ్మదిగా దేనిలో ప్రయాణం చేస్తుంది? ఆప్షన్ డి, చెక్కలో. నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది గాలిలో అండి. ఆప్షన్ ఏ, ధ్వని కదా. సో ముందుగా గాలి యొక్క స్పీడ్నెస్ అనేది ఎందులో ఎక్కువగా ఉంటుందంటే ఎక్కువగా ఉండేది ఘన పదార్థాలలో, తర్వాత ద్రవ పదార్థాలు, తర్వాత వాయువులో తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నెమ్మదిగా కాబట్టి గాలిలో అండి. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దిశలో ఉంటే అది దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తరంగ దైర్ఘ్యము. ధ్వని దేని ద్వారా ప్రయాణించదు, శూన్యంలో ప్రయాణించదండి. ఓకే, సముద్రం లోతును కొలిచేటువంటి పరికరం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, సోనార్. మహాసముద్రాల లోతులు కొలవడానికి వేటిని ఉపయోగిస్తారు? ఆప్షన్ సి, అల్ట్రాసోనిక్ ధ్వనులు. క్రింది వాటిలో దేనిలో ధ్వని వేగంగా ప్రయాణిస్తుంది? ఎందులో అండి? ఉక్కులో అండి, ఉక్కు. ఓకేనా, స్టీల్. చంద్రునిపై ధ్వని లేకపోవడానికి కారణం ఏంటి? ఆప్షన్ ఏ, వాతావరణం లేకపోవడమే కారణము. నీటి ఉపరితలంపై ఏర్పడే అలలు ఏ రకమైనవి? ఆప్షన్ ఏ అండి, తిరియక్ తరంగాలు. చివరిది వన్. గబ్బిలాలు రాత్రి వేళలలో వేటి సహాయంతో సంచరిస్తాయి? ఆప్షన్ బి, అతిధ్వని తరంగాల సహాయంతో ఇవి ప్రయాణం చేస్తాయి.
సో గైస్ ఇదండి ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వారు చూస్తున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా. సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 మంత్స్కి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 మంత్స్ వ్యాలిడిటీ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా, ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా, గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి, అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2 నుంచి 3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకుని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా, వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్. సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 మంత్స్ అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా, ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 మంత్స్ మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి, ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీడే సింగిల్ డే
ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి. ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.